జై బాలయ్య. ఈ స్లోగన్ తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అయితే ఈరోజు మనము మన బాలయ్య గారు ఓపెన్ చేసినటువంటి వాల్యూ జోన్కి అయితే మనం రావడం జరిగింది. ఇది మనకు హైదరాబాదులోనే ఉన్నది. పటాన్ చెరువు వైపు, కొద్దిగా పటాన్ చెరువు దాటి ఒక 2-3 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఇక్కడికి మనం వచ్చేసాము. లోపల ఎలా ఉందో చూద్దామని, చాలా బాగుందని చెప్పి ఒక టాక్ రావడంతో వచ్చాను. ఇంకా మనం వచ్చాక మనమే ఇక్కడికి వచ్చామని తెలియాలి కదా, అందుకే మొత్తం పరిశీలిస్తూ ఒక అన్నని బతిమలాడుకొని వీడియో తీయించుకోవడం జరిగింది. ఇది మనకు దాని ముందలైతే ఫొటోస్ దిగడానికి ఈ జోన్ అనేది వాళ్ళు పెట్టారనమాట. ఓన్లీ ఫొటోస్ దిగడం కోసమే. మనము కూర్చొనైనా నిల్చోనైనా, అవసరమైతే అక్కడ కింద పడుకోనైనా సరే ఫోటోలు దిగొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను బేసికల్గా నేను ఇక్కడ మన ఛానల్ ఇంట్రో అయితే చెప్పాను, కానీ అక్కడ పక్కన ఉన్నటువంటి శబ్దాల కారణంగా సరిగ్గా రాలేదు అది. అందుకని చెప్పేసి వాయిస్ రికార్డ్ అనేది మళ్ళీ చేస్తున్నాను నేను ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చూశాను, చాలా బాగుంది. ఇప్పుడు మీకు కూడా చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం అన్నట్లు. అది హాయ్ అండి, అక్కడ అదే చెప్పాను నేను. లోపలికైతే వచ్చేసాము. ఆ పక్కన వైట్ షర్ట్ ఆయన ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ ఆడ కూర్చొని ఉన్నాడు. సో నేను కూడా లోపలికి వెళ్ళిపోయి ఆయన పక్కన కూర్చొని కెమెరా ఆన్ అనగానే లెగిసి వెళ్ళిపోయాడు. లోపల మాత్రం ఊరు నాయన మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. దీని సైజుకి తగ్గట్టే దీని లోపల ఉన్నటువంటి స్టాక్ కూడా చాలా వెరైటీస్, చాలా అద్భుతంగా ఉన్నాయి. విత్ రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. ఎక్కడా కూడా లోపల ఇలా వీడియోలు తీస్తామంటే ఒప్పుకోరు, కానీ వీళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు అమ్మేటటువంటి వస్తువు పైన, వాళ్ళు తీసుకొచ్చినటువంటి బ్రాండ్స్ పైన వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అలాంటిదన్నమాట. అందుకే వీడియోస్ కూడా విచ్చలవిడిగా తీసుకోండి అని చెప్పేశారు, అలాగే తీసాము కూడా. సో ఇక్కడ చూసినట్లయితే కనుక పట్టు చీరల దగ్గర నుంచి మామూలుగా పాత చీరల్లా కనపడేటటువంటి చీరల వరకు అన్ని రకాల చీరలు, మగవారికి, ఆడవారికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి, అందరికీ కూడా అన్ని రకాల బట్టలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే బూట్లు, బెల్ట్లు, స్కూల్ బ్యాగులు, అంతేకాదు కిచెన్లో వాడేటటువంటి సరుకులు, పప్పు, ఉప్పు అలాంటివి అన్నమాట. వాటితో పాటు కూల్ డ్రింకులు, అంతేకాకుండా అవును నేను ఏదో మాట్లాడుతుంటే ఎట్టుందంటే, మామూలుగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మన సుమా గారు కనుక బ్రాండ్స్ చెప్పినట్లు ఉండొచ్చు, కానీ నేను అక్కడ లభించేవి ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాను అన్నమాట. సో ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. వాటితో పాటు గిన్నెలు కూడా అన్నీ ఒకటి ఉంది, ఒకటి లేదని కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. కాకపోతే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ మదర్తో కానీ, లేకపోతే మీ వైఫ్తో కానీ, ఎవరితో అయినా ఇక్కడికి వచ్చినట్లయితే కనుక కొన్ని డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే రేట్లు ఎక్కువ అని కాదు, రేట్లు చాలా తక్కువ. కానీ వాళ్ళు అక్కడ చూసినటువంటి అన్ని బ్రాండ్లు ప్రతిదీ కొనాలనుకుంటారు, ఒకటి కొనాలని వచ్చి 5-6 కొనేస్తారన్నమాట. అందుకని మీరు డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. ఇక్కడ వీడియో తీస్తున్న నాకే వాళ్ళకి ఏమంటారు, ఎత్తుకొని వెళ్ళిపోదాం అనిపించింది. అంటే ఒకటి కొన్నాం అనుకోండి ఏదో ఒకటి, సో అది చాలదు, ఏదో ఒకటి తీసుకుపోవాలి, ఇంకా తీసుకుపోవాలి అనే ఫీలింగ్ అయితే మైండ్లో వచ్చేసింది. చాలా బాగున్నాయి, చూశారు కదా షూస్. ఈ విధంగా ఉంది ఇక్కడ. మరి మామూలుగా ఉండదు, మరి బాలయ్య గారు ఓపెన్ చేశారంటే మినిమం ఉండాలి కదా, అందుకే ఈ రేంజ్లో ఉంది. మరి ఆ తర్వాత మన బాలయ్య బాబు గారు ఓపెన్ చేసినటువంటి షాపింగ్ మాల్ని మనం చూపించకపోతే ఎలా ఉంటుంది, అస్సలు బాగోదు. అందుకే మనం కూడా వచ్చి దబిడే అన్నట్లుగా మొత్తం వీడియో తీయడం అయితే జరిగింది. ప్రతిదీ ఉందన్నమాట. ప్రతి ఒక్కటి A to Z, 1 to infinity ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి మనకి. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతివి మనకి ఇక్కడ చాలా బాగా అనిపించింది. లోపల తిరుగుతున్నంత సేపు కూడా లైట్గా మ్యూజిక్ పెట్టి, ఏసీ పెట్టేసి అలా ఉండేసరికి లోపలికి వెళ్ళి బయటికి రాబుద్ది కాలేదు. ఎందుకంటే నేను చాలా ఎండలో అక్కడికి వెళ్ళాను, ఒళ్ళంతా వేడిగా ఉంది. లోపలికి వెళ్ళేసరికి ఆహా, నాకు తెలియకుండానే సిమ్లాలో కాలు పెట్టినట్టుగా చల్లగా ఉందయ్యా. సో మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే కళ్ళు జిగేలమటంతో పాటు మీ ఇల్లు కూడా కలకలలాడేటటువంటి వస్తువులు,
మర్చిపోయా, ఇక్కడ సోఫాలు అలాంటివి ఉండవు అనుకుంటా. ఎక్కడా కనపడలేదు. ఓన్లీ గిన్నెలు ఇవైతే కనపడ్డాయి. గిన్నెలు, బట్టలు, చెప్పులు, రేషను, ఇలాంటివి, షాంపూలు, సర్ఫులు, సబ్బులు అన్నీ 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 ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకా అలా అని చెప్పేసి సోఫా సెట్లు అలాంటివి ఏమీ అనుకోవద్దు. అద్దాలు కూడా అక్కడ పెట్టాడంతే, ఒక అద్దం ఒకటి అక్కడక్కడక్కడ మనల్ని మనం చూసుకోవడానికి. అంటే చెప్పులు ఈ సెక్షన్ కదా, అందుకని చెప్పేసి ఒకసారి చూసుకోవడానికి అద్దాలు పెట్టాడు అంతే. ఆడ అద్దాలు దొరుకుతాయి అనుకోవద్దు. సో ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది. ఇంకేం చెప్తాను చెప్పండి, ఇంతకు మించి ఇంతకన్నా ఎక్కువ ఎవరు చెప్పరు. కానీ నేను మాత్రం కొనే విషయం పక్కకు పెట్టినట్లయితే కనుక లోపల ఉన్నటువంటి బ్రాండ్స్ అవి చూస్తూ చాలా ఎంజాయ్ చేసేసాను. అద్భుతంగా అనిపించింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇవి అవి వాటి ఫ్లేవర్స్ అవి చూస్తూ ఉంటే ఈ పప్పులు ఉప్పులు కూడా, అంటే పుట్నాల పప్పు ఇవి ఉంటాయి కదా, వీటిని కూడా తినేయాలనిపించింది. అంత బాగుంది. ఇంకా కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా హైలైట్ అనిపించింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను. సూపర్ అబ్బా, సూపర్ సూపర్. వీలైతే మీరు కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటి విజిట్ చేయండి. డెఫినెట్గా మీ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరినైతే మీరు తీసుకెళ్తారో వాళ్ళకి 100% ఈ యొక్క వాల్యూ జోన్ అనేది నచ్చుతుంది. కస్టమర్స్ యొక్క టేస్ట్కి వాల్యూ ఇస్తూ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ని పెట్టారు. నిజంగా వీళ్ళ ప్రోడక్ట్స్కి తగ్గటువంటి పేరే పెట్టారు, వాల్యూ జోన్ అని చెప్పేసి. సూపర్ అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి చూడండి. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు కాబట్టి ఇంతటితో నా యొక్క ఉపన్యాసం, స్పీచ్, అంతేకాకుండా వీడియోను కూడా ముగిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా నాకు మీ యొక్క ఏమంటారు ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మొత్తం చూసుకొని నేను కూడా బయటకు వచ్చేసాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేరు, కామెంటు పక్కా చేయండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్ బాయ్.